వైబ్రేట్ అయిపోతుంది ఏంటిది? వయ్యారాలు పోతుంది. ఫ్లఫీ చికెన్ ఆమ్లెట్ చాలా బాగుందండి. స్పంజీగా సూపర్ ఉందనుకోండి. సరిగ్గా చేశారంటే స్పీడ్ గానే అయిపోద్ది. స్టార్ట్ చేసేద్దారండి. ముందుగా 100 గ్రాముల బోన్లెస్ చికెన్ ఒక గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, ఓ నూనె చుక్కేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 7-8 నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టేసుకోండి. తర్వాత కొంచెం కారం, గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకుని ఇలా పీస్ పీసులు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4-5 కోడిగుడ్లను పగలగొట్టేసుకుని పచ్చిసొనలు సెపరేట్ చేసేసుకుని అందులో కొంచెం ఉప్పేసి గిల కొట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తెల్ల సొనల్ని విస్కర్ తో 5-6 నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేశారంటే ఖచ్చితంగా ఇలా నొరగ అవుద్దండి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనె వేసి పచ్చిసొన మిశ్రమాన్ని వేసేసుకుని పరిచేసుకున్నాక జస్ట్ నిమిషం మగ్గించుకుని చికెన్ చల్లేసుకుని దానిపైన తెల్ల సొన మిశ్రమాన్ని వేసేసుకుని చికెన్ కూడా చూపిస్తున్నట్టు జాగ్రత్తగా లోపలికి దించేసుకుని మళ్ళీ ఇంకొంచెం చికెన్ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు, కారం చల్లేసుకుని మూత పెట్టి సిమ్ లోనే 3 నిమిషాలు మగ్గించేసుకున్నాక ముట్టుకుని చూసారనుకోండి చేతికి వండుకోపోతే కాస్త కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ముక్కల కోసం తింటకూడదు. వడిదుడుకుల్లో ఓదార్పునిచ్చే